రీసెంట్‌లీ ఒకరోజు ట్రిప్‌గా తులసాపూర్‌కి వెళ్ళొచ్చాము. నాకు నిజంగా చెప్తున్నాను అస్సలు నచ్చలేదు ఒకరోజు ట్రిప్. అక్కడ చూడాల్సినవి, చేయాల్సిన పనులు చాలా ఉంటాయన్నమాట. ఒక్క రోజులో అసలు ఏది సరిపోదు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇదంతా చూడడానికే నాకు టైం సరిపోలేదు. వెంటనే వెళ్ళి దర్శనం అవి చేసేసుకొని రావాల్సొచ్చింది. ఇంకా గుండంలో స్నానం అయితే అస్సలు కుదరనే లేదు. ఇంకా మా రూమ్‌లలోనే స్నానం చేసేసుకొని ఇక్కడ జస్ట్ కాళ్ళవి కడుక్కొని దర్శనానికైతే వెళ్ళిపోయాము. దర్శనం చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఆ రోజు నైటే వచ్చేసాము మ్యాక్సిమమ్. ఇంకా అక్కడ నుండి నేనేమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. ఇది ధూప్ కప్స్ పెట్టడానికి అనమాట. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఇలాంటిది ఒకటి తీసుకోవాలి ఇంట్లోకి బాగుంటుంది అనేసి. సో ఫైనల్లీ అక్కడ నాకు కనిపించింది, తీసేసుకున్నాను. ఇలా ఉంటుంది, మధ్యలో ధూప్ కప్ పెట్టేసేయాలి, ఇలా స్మోక్ అనేది బయటకి ఇలా వస్తుంది. చాలా బాగుంది. ఇంకా అక్కడ ఫేమస్ వచ్చేసి పేడాలు మనకు బెల్లంవి షుగర్వి దొరుకుతూ ఉంటాయి. నేను బెల్లంది తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఊద్ అనమాట. అక్కడ చాలా రకాలుగా ఊద్ దొరుకుతుంది. స్మెల్ మ్యాక్సిమం అన్నీ సేమ్గానే ఉంటాయి. జస్ట్ కలర్ ఏదో చేంజింగ్గా కనిపించింది. అందుకనే నేను అన్నీ మిక్స్ చేసింది ఉంటుంది, అది తీసుకున్నాను అనమాట. 100 రూపీస్ అలా అమ్ముతారు. మా ఇంట్లో ప్రతిరోజు ఈవినింగ్ ఇలా ధూపం వేస్తూ ఉంటానన్నమాట. చాలా మంచి పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో. ఇంకొకటి వచ్చేసి గంధం మనకి ఇక్కడ పౌడర్ దొరుకుతుంది కదా, అక్కడ వచ్చేసి గంధం వచ్చేసి ఇలా కట్టెలా దొరుకుతుందనమాట. సో ఇది తీసుకున్నాను. అక్కడ కొంచెం గంధం కలర్ కూడా ఇలా ఉంది. ఇంకా ఈ కలరే కాదు, వేరే కలర్లో కూడా ఉన్నాయి. నేను మాత్రం ఫస్ట్ ఈ కలర్ది తీసుకున్నాను గంధం వచ్చేసి. ఇంకా మనకు వేరే కలర్లో వచ్చేసి ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, వైట్ కూడా ఉంది. సో ఇవి కూడా దొరుకుతాయి. నాకు కావాల్సిన కలర్ ఇది అనమాట. ఇది చాలా రోజులు అవుతుంది తీసుకొని, అందుకనేసి దీన్ని తీసుకొని వచ్చాను. ఇంకా ఇదొకటి ఇలా తీసుకున్నాను. దీన్ని మనము వాటర్లో వేసిన తర్వాత మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అందుకనేసి దీనికి ఇలాగే పెట్టేసుకుందాం పక్కకి. ఇంకా బ్యాంగిల్స్ అక్కడ అమ్మవారికి చాలా ఇష్టమైన బ్యాంగిల్స్ అనమాట. ఎవరైనా సరే అక్కడ వెళ్ళారనుకోండి ఖచ్చితంగా బ్యాంగిల్స్ వేసుకోవాలి. అలాగే ఇంటికి కూడా తెచ్చుకుంటూ ఉంటారు, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వడానికి అనమాట. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ 3 గాజులన్నా వేసుకోవాలన్నారు. అందుకని నేనైతే కొన్ని గాజులు వేసుకున్నాను అక్కడ, కొన్ని వచ్చేసి ఇంటికి తెచ్చేసుకున్నాను మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో అనమాట. ఇది అమ్మవారి ఫోటో మా ఇంట్లో ఆల్రెడీ ఉంది. నవరాత్రులలో ఖచ్చితంగా మాకు ఫోటో కావాల్సిందే అనమాట. అయితే అప్పుడెప్పుడో 30 ఇయర్స్ బ్యాక్ ఫోటో అనుకుంటా. అది చాలా వాటర్ తగిలి కొంచెం సైడ్స్ అన్నిటివి ఖరాబ్ అయ్యాయి. అందుకనేసి ఈ సంవత్సరం ఇంకా వెళ్ళాను కదా అనేసి ఒక ఫోటో అయితే తెచ్చుకున్నాను. పెద్ద సైజ్ ఏం తీసుకోలేదు, నార్మల్ మీడియం సైజ్లోనే తీసుకున్నాను. ఈ ఫోటో చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ, అందుకనేసి ఇంకా ఇష్టంతో తీసుకున్నాను. తులసాపూర్ అనేది చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది నాకు అక్కడ. అందుకనేసి అమ్మవారి ఫోటో కూడా చాలా బాగా వచ్చింది. చాలా అందంగా ఉన్నారు ఇందులో. మా వాళ్ళు కూడా అందరికీ నచ్చిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళొచ్చామనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పోలేలు అవి చేస్తూ ఉంటామన్నమాట. అవన్నీ చేసి నైవేద్య ప్రసాదాలు దేవుని దగ్గర పెట్టేసి ఆ తర్వాత మేము తింటూ ఉంటాము. ఇది ఒక చిన్న ఆచారం కూడా మా దగ్గర. సో ఇదైతే నా చిన్న ట్రిప్.